తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో వెళ్లారు. ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడే కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కారణంగా రోడ్డున పడ్డారని, వారికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నాం, కానీ ఆటో కార్మికులను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని అన్నారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు సభల్లోకి ప్లకార్డులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమను పార్కింగ్ వరకు అనుమతించాలని నేతలు డిమాండ్ చేయగా పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలోనే అటు శాసన మండలికి నల్ల కండువాలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తొలుత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కాసేపు వాగ్వాదం అనంతరం వారిని లోనికి అనుమతించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన సైఫాబాద్ ఏసీపీ సంజయ్ను దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఆటో కార్మికులకు వృత్తి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను వృత్తి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను జై తెలంగాణ ఆదుకోవాలి ఆటో కార్మికుల వెంటనే కొడుతున్నావు చేయవని మీద వేస్తున్నావు. లోపల పోతా అండి లోపల పోతా అండి ఎందుకు మీరు అసెంబ్లీ చెప్తున్నాను
నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. హూ ఆర్ యూ? అరే మీకేం మీకెవరు అసలు? మీరు ఇల్లు ఎవరు అసలు? అరే ఎవరే బాబు మీరు ఎవరు అసలు? పోలీస్ మీరు రావాలా? మీరు ఇక్కడ మీరు బయట చలో నల్ల కండువాలు వేసుకోరు. ఏ కండువాలు వద్దంటే మీకేం మాకు మాకు మమ్మల్ని సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు చెప్పకపోతే మీరెవరు? బాగా నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు? మేము ఇయ్యమే. అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తే మల్లికార్జున్ ఫోన్ ఇయ్యమ్మా రాని ఇట్లేనా